అంజయ్ గారు మరి మన నారాయణ గారికి బావగారు మరి వారు మాట్లాడతారు. ఈరోజు ఆర్ఎంపీలో పనిచేస్తూ మా బావగారైన శ్రీ పురమల్ల నారాయణ గారు పదవీ విరమణ పొందుతున్న శుభ సందర్భంగా ఆర్ఎంపీఓ ఆఫీసు వాళ్ళు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శుభ సందర్భంగా దానికి గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ మరియు కాంట్రాక్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మరియు వేదిక నలచినటువంటి వివిధ డివిజన్ ఆఫీసర్స్ మరియు మన నారాయణ సార్ అనేటువంటి మిత్ర బృందం మరియు కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క సన్మాన కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ యొక్క డిపార్ట్మెంట్లకు రాకముందు ఇంటికి పెద్ద కొడుకైనటువంటి శ్రీ పురమల్ల నారాయణ గారు అన్ని కష్టసుఖాలు అనుభవించి ఆయన చదువుతున్నటువంటి తరుణం లోపల కూడా ఎన్నో కష్టాలకు ఓర్చి మంచి చిత్రకారుడుగా మంచి కళా నైపుణ్యంతో కష్టపడుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన విషయాన్ని గ్రహించినటువంటి గౌరవనీయులు సుద్దాల దేవయ్య గారు అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటూ మరియు సుద్దాల దేవయ్య గారు చెప్పినటువంటి తరుణంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజేశం గౌడ్ గారు వీరి ప్రోద్బలంతో సహాయ సహకారాలతో ఈరోజు మా బావగారు ఈ యొక్క డిపార్ట్మెంట్లో రావడం జరిగిందని భావిస్తున్నాను. ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి తరుణంలో మా అక్కగారైనటువంటి వనజ ఆయన భార్యగా వచ్చిన శుభ సందర్భంలో ఆయనకు ఎంతో చేదోడుగా ఉంటూ ఎల్లవెల్లా బావగారికి సహకరిస్తూ ఇంటి లోపల ఒక స్త్రీ అనే ఆవిడ ఉంటే ఆమె ప్రోద్బలంతో ఆమె అటువంటి ఇచ్చినటువంటి సహాయ సహకారాలు కానీ పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల మంచి మనసుతోని ఉద్యోగరీత్యా ఆఫీసులో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఆర్ఎండ్బి ఆఫీసు వాళ్ళు అంటే తోటి మిత్రులు ఆయన చేసినటువంటి కృషి ఫలితం, ఆయన చేసినటువంటి ఉద్యోగ రీతి ఏంటంటే మంచి మనసుతోని ఆఫీసులో ఎవరికి ఇప్పుడు కాంట్రాక్టు వాళ్ళకు ఎస్టిమేట్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, సంథింగ్ ఎలాంటి పనులు కానీ సరైన టైంలో చేస్తున్నటువంటి పేరు మన నారాయణ సార్కు ఉన్నది. వారు కూడా ఇప్పుడు ఈ రోజు ఎంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మరి అలాంటి మంచి పేరున్నటువంటి శ్రీ నారాయణ గారు వారి కన్న తల్లిదండ్రుల ముందు ఈరోజు పదవి విరమణ పొందుతున్నారంటే ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో గర్విస్తున్నారు. మేము ఒక కొడుకుగా కన్నందుకు నా కొడుకు ఇంత మంచి సన్మానాన్ని పొందుతున్నారంటే ఆ కన్న తల్లిదండ్రులు కూడా చాలా గర్వపడుతున్నారు. ఈ యొక్క అదృష్టం మా బావగారికి తన తల్లిదండ్రుల ముందు పదవి విరమణ పొందుతున్న చాలా గర్వించదగ్గ విషయం. నాకు కూడా తను 1985 నుండే పరిచయం డిపార్ట్మెంట్లో. మరి ఇప్పుడు ఇందాక మా టిఎస్ మేరం గారు చెప్పినట్టుగా మంచి కళాకారుడు.
ఈ 64 కళలో ఇందాక మేడం గారు శిల్పి అనేది చెప్పారు. ఇది ఇంకో కళ కూడా ఉంది తనలో. మా ఎస్సీ గారు ఏదైతే కళ ఇందాక వాళ్ళు చూపించారో అలాంటి కళ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ సింగర్ సార్. నారాయణ గారు మంచి ఆర్టిస్ట్, కళా ఖండాలను శిల్పించే అతనే కాకుండా మంచి సింగర్ కూడా ఆయన. దాదాపుగా డిపార్ట్మెంట్లో అన్ని ప్రోగ్రామ్స్ మరి ఉదయ్ భాస్కర్ ఆ తర్వాత ప్రతి ప్రోగ్రామ్ పాపం నాతో వచ్చి అసిస్టెంట్గా తను పాడకపోయినా కూడా మా ఆర్కెస్ట్రాను ఇక్కడ స్టేజ్ మీద ఏం కావాలా అని దాదాపు 1990 నుండి నా ఎంబడి ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా పాపం అసిస్ట్ చేసి ఉండేవాడు. అలాగే ఇక స్పెషలిస్ట్ ఇన్ గివింగ్ ఫెలిస్టేషన్ ప్రశంసా పత్రాన్ని మరి దాన్ని తయారు చేయడంలో మరి మనం డ్రాఫ్ట్ రాసిస్తే దానికి చక్కగా కంప్యూటర్లో టైప్ చేయించి ఫ్రేమ్ కట్టించి చక్కగా తీసుకొని వచ్చేవాడు. సో అది ఒక అతనికి ధన్యవాదాలు. మరి వారి సతీమణి మరి వారు చక్కనైన మంచి భక్తురాలు శ్రీమతి వనజ గారు. మరి చక్కనైన వారికి మరి నారాయణ గారితో వనజ గారి వివాహం 1996 ఏప్రిల్లో జరిగింది. మరి నిరాటంకంగా చక్కనైనటువంటి సంతానాన్ని అందించినటువంటి వనజ గారు మరి పిల్లలు వారి కుమారులు చిరంజీవి నవీన్. సో he has a well educated MBA BEd and చిరంజీవి నరేష్ has done his BTech degree. అలాగే కుమార్తె చిరంజీవి శిరీష బి ఫార్మసీ చేశారు. చక్కనటువంటి మంచి ఆదర్శ కుటుంబాన్ని అందించినటువంటి ఆ వనజ గారికి మరి వారు శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజయ స్వామి గారి భక్తురాలు. మరి వారికి మరి సుదీర్ఘ సేవలు 30 సంవత్సరాలు మరి ఈ డిపార్ట్మెంట్లో నారాయణ గారు ఇంత సేవలు అందించడానికి మరి మీ అందరికీ తెలుసు ప్రతి వారి వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది నినాదం ప్రకారంగా మరి ఆమె మరి తన భార్యగానే కాకుండా కార్యేషు దాసిగా కరుణేషు మంత్రిగా మన పిల్లలను ఎంత చక్కదిద్దుకుంటూ తనకు సహాయాలు అందించడం వల్లనే తను ఈరోజు ఈ సర్వీస్ని 31 సంవత్సరాల సర్వీస్ను మనకు అందించగలిగాడు. మరి తను రిటైర్ అయినాక కూడా అంతే తను భక్తురాలు కాబట్టి చక్కటి అతి మర్యాదతో చక్కగానే చూసుకుంటుందని మేము నమ్ముతున్నాము. సో వారు చూడడానికి మరి ఒకవేళ వారికి వనజ గారికి కోపం వచ్చి ఏమని అన్నా కూడా మన టోపీ నారాయణ గారికి టోపీ తీసి చూపిస్తే చాలు తను చక్కగా పడిపోతుంది. సో థ్యాంక్ యూ. మరి వనజ మేడం గారికి కూడా మన R&B అందరి తరఫున కూడా మరి వారు చూడముట్టని జంటగా మరి 1996లో వివాహం అయింది. 96, 2006 మరి దాదాపు 20 years 25 yearsకి వస్తుంది. మరి ఇప్పటికి కూడా వారు నారాయణ గారు కూడా మరి 58 సంవత్సరాలు నిండినట్టుగలేరు. మా వనజ మేడం గారు కూడా మరి అలాగే ఇంకా 35-40 years ఏజ్లో ఉన్నట్టుగానే ఉన్నారు. చూడముట్టేది జంట. సో థ్యాంక్ యూ మేడం. మీరందరూ కూడా మా నారాయణ గారికి మీ సేవలను అందించినందుకు వారు ఇలాంటి సేవలు మా డిపార్ట్మెంట్కు వారు సేవలు అందించారు. మా R&B కాంట్రాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మేడం. మరి చూడముచ్చని జంటకు ఈ సందర్భంగా ఒక చక్కని పాటలతో మరి వనజ గారికి ఇది సమర్పిస్తున్నాం, అందిస్తున్నాం.
ఒంగులు పడని నిన్నే చూసిన వేళ నిన్ను చెరిని ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎప్పుడు ఓకే, థ్యాంక్ యూ సార్. నా ఆచార్యులు గారు మరి జస్వీర్ సింగ్ గారిని సన్మానించవలసిందిగా. సైడ్ పెట్టి మరి నారాయణ గారికి సన్మానానికి ముందు మరి వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సన్మానం బాగా జరిగింది అనుకోని ఊరించుకొని చెప్పండి. ఆయన స్పందన చెప్పు సభకు నమస్కారం. వేదిక అలంకరించినటువంటి మహేష్ గారు, సురేంద్ర గారు, హనుమంతరావు గారు, ఈ గారు, జగిత్యాల ఈ గారు, డిఎస్పీ గారు, అలాగే పదోన్నతిపై జగిత్యాల వెళ్ళిన జస్వీర్ సింగ్ గారు, ముందు కూర్చున్న కాంట్రాక్టర్లు మరియు మా మిత్రులు, మా బంధువులు,
తోటి ఉద్యోగులు వీరందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 1985లో ఆర్ఎంపీలో అడుగు పెట్టాను. అంతకుముందు మామూలుగా కమర్షియల్ ఆర్టిస్ట్గా పనిచేసేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాకు ఆర్ట్ అంటే బాగా ఇష్టం. ఏదో చేయాలి అని కమర్షియల్గా మా బోర్డ్స్ రాయాలని అని బాగా ఉంటుండే. నాకు స్ఫూర్తి మా కళాకారు సత్తన్న అని ఇక్కడ ఉన్నారు సార్, వచ్చారు మా గురువు గారు. ఆయన స్ఫూర్తితో నేను నేర్చుకున్నాను కొంచెం. సినిమా స్లైడ్స్ కానీ బోర్డ్స్ కానీ అప్పుడు చేస్తుంటే నారాయణ ఆర్ట్స్ కొత్తపల్లి అని అప్పుడు కొద్ది రోజులు నేను మా యూనియన్ ఉండే దానికి ప్రెసిడెంట్గా కూడా పనిచేసాను 2 years. తర్వాత నాకు ఆర్ఎంబీలో జాబ్ వచ్చిన తర్వాత నేను అవన్నీ బంద్ చేశాను. నాకు సిఐడి డివిజన్ పెద్దపల్లిలో ఒక 3 years పనిచేశాను. ఇక్కడ సర్కిల్ ఆఫీసులో 5 years, తర్వాత డివిజన్లో ఒక 10 years దాకా చేశాను. మంచిర్యాలలో ఒక 1 year. తర్వాత ఇప్పుడు 2011లో సర్కిల్ ఆఫీసులో ప్రమోషన్ తీసుకొని వచ్చాను. అప్పుడు నేను ఏంటంటే డివిజన్లో పనిచేశాను కానీ సర్కిల్లో చేయాలంటే భయం అనిపించేది. అందుకే నేను రాజశేఖర్ గారు ఎస్సీ గారు ఉన్నప్పుడు ఎందుకైనా నువ్వు ఎందుకు పోతావు, డివిజన్లో ఏముంది, ఇక్కడ పని నేర్చుకొని నేను ఉన్నా కదా, చాలా చేశాను. అయితే నేను రిక్వెస్ట్ చేసాను, సార్ నాకు అక్కడ కొత్త కదా నాకు చేసి. తర్వాత నేనే సార్తో చెప్పింది, సార్ నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఇక్కడే ఉన్నాను. నాకు రాజశేఖర్ గారు కూడా మంచి హెల్ప్ చేశారు. నేను ఈ డివిజన్లో కరీంనగర్ డివిజన్లో పనిచేసేటప్పుడు నేతనూరులో సీఎం గారి ప్రోగ్రాం ఉండేది. ఒకసారి చంద్రలాల్ గారు ఈగా ఉన్నప్పుడు ఎస్పీ గారు నాకు ఒకటి మ్యాప్ కావాలి, అక్కడ ప్రోగ్రామ్ మ్యాప్ అని సైట్ వాళ్ళు ఈ గారు ఒకటి మాట స్కెచ్ చేసి మామూలు పేపర్ మీద వేసేస్తే రాత్రి నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా తొందరగా రా నారాయణ, నాకు ఇక అర్జెంట్ కావాలి పని అని చెప్పారు. అయితే అది చూసిన తర్వాత నాకు అసలు నేను ఆ సైట్కి పోలే చూడలేదు. ఏం చేయాలని చెప్పి మళ్ళీ గూగుల్లో వెతుకొని ఆ సైట్ ఎక్కడుందో దాని పేపర్ మీద కలర్లో పేపర్ మీద వేసి తీసుకొచ్చి ఇచ్చేసరికి సారు సార్ నా డబుల్ థ్యాంక్స్ చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా ఎస్పీ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చాలా సంతోషపడి అది కలర్ జిరాక్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని పోయారు. అంటే అప్పుడు నాకు జియోగ్రఫీ అంటే చాలా ఇష్టం, గూగుల్ అది చూడడం కూడా బాగా ఇష్టం. అలాగే సర్కిల్ ఆఫీసులో నేను పనిచేసినప్పుడు నా తోటి మిత్రులు, ఈ అధికారులు, పై అధికారులు అందరూ నాకు మంచి స్ఫూర్తినిచ్చారు. నాకు నేను ఎవరిని ఎవరికో కష్టపడలేదని నాకు తెలుసు. కాంట్రాక్టర్లు కానీ ఎవరు కానీ ఇది పని కావాలంటే అప్పుడప్పుడే చేసి పెట్టేవాడిని. ఎవరికి ఎలాంటి లేట్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఇంత ఘనంగా సత్కారం చేస్తారని నేను ఊహించలేదు. మా ఈ గారు, మా సురేందర్, మా హనుమంతరావు గారు, మా కాంట్రాక్టర్లు అందరూ కలిసి నాకు చేయాలని చెప్పి సంకల్పించి ఇంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికీ రుణపడి ఉంటాను.
అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఎన్నో చిత్రాలను శిలాఫలకాలను మరి కళాఖండాలను చిత్రీకరించిన వారు. మరి వారి బొమ్మను వారు ఎప్పుడైనా గీసుకున్నారా అనేది నాకు డౌట్. అది ఎప్పుడైనా గీస్తారనుకుంటాను. తప్పకుండా అలాంటిది మరి ఆ కళను అలాగే కొనసాగిస్తూ మరి మీరు మీ శేష జీవితాన్ని మరి రిటైర్మెంట్ జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో మరి మీ తాతగారు అయినట్టున్నారు, మీ మనవరాలు అనుకుంటాను, మనవరాలు చిరంజీవి లక్ష్మీ త్రిది బాగులతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు మనవరాలతో కళాకాలం నిండా నూరేళ్ళు వర్ధిల్లాలని మా అందరి తరఫున మీకు అభినందనలు తెలుపుతూ ఆశీస్సులు తెలుపుతున్నాను. వారు ఇంకా భావి ఇంకా ఫ్యూచర్లో మరిన్ని పదోన్నతులు పొందాలని మరి వారికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇప్పుడు మన ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి ఒకసారి చప్పట్లతో మరి ముఖ్య అతిథిగా సన్మానిస్తున్నారు. ముఖ్య అతిథి గారు చక్కటి బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు కోరుతున్నాను. Thank you very much, sir. Now I request CERMP Karimgaru Ragachari garu. Hello. థ్యాంక్ యూ సార్. అలాగే ఈఆర్ఎంపి జగ్యాల్ శ్రీ కమలాకర్రావు గారిని మరి నారాయణ దంపతులను సన్మానించవలసిందిగా కోరుతున్నాను. చూడు సార్. దయచేసి వేదిక మీద ఉన్న అతిథులు అయిన తర్వాత ఇప్పుడు మన బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ గారు అండ్ ఇమీడియట్ ఫాస్ట్ చైర్మన్ గారు హనుమంతరావు గారు సురేందర్ గారు మరి సన్మానించవలసిన కోరుతున్నాను. అలాగే సౌండ్స్ మరి పవర్ రావడం లేదు గారు మీకు అర్థాల ధరలే మరి సన్మానానికి ఉండండి సార్, అందరూ సైడ్ ఉండాలి సార్.
ఒకసారి ఘనంగా చెప్పట్లతో తర్వాత డిఏఓ గారు అండ్ సూపరింటెండెంట్ రఘు గారు అండ్ R&D ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ వాళ్ళు వచ్చి సన్మానించాల్సిన కరుణమేరం గారికి సన్మానాన్ని అందించవలసిన టెక్నికల్ బిఎస్ గారు అలాగే సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బాధ్యులు అధ్యక్షుల వారు అసోసియేషన్ మెంబర్స్ సన్మానించాల్సిన and then టెక్నికల్ సూపరింటెండెంట్ గారు మరి సన్మానిస్తున్నారు. ఒకసారి కర్తాల వెళ్తూ R&D ఎంప్లాయీస్ అసోసియేషన్ సన్మానించవలసిన అలాగే సివిల్ కాంట్రాక్టర్స్ R&D ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ వారు సన్మానించారు. ఒకసారి సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ముందట చీరలు బాగా పెట్టారు ఇంటి దగ్గర అయిపోయింది. then all deputies of అందరు చూడండి సార్. all deputy executives, all associates, executives, technical staff, Prabhakar Reddy garu, గ్రూప్ తీసుకోగలంతే ఇక retired senior assistant superintendent Rangarao garu, and all JEs and AEs. కొన్ని నియమని చెప్పు స్వామి కొన్ని దండలు తీసేదా కొన్నిది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్స్ R&D సర్కిల్ సన్మానిస్తున్నారు. మరి డిప్యూటీ పెద్దపల్లి రాములు గారు, అలాగే డిప్యూటీ హుజురాబాద్ విఘ్నేశ్వర రెడ్డి గారు, డిప్యూటీ సుల్తానాబాద్ మా సురేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సివి నరసింహాచారి గారు, PAT కరీంనగర్ గారు మరి సన్మానిస్తున్నారు. ఒకసారి కర్తాల దండలతో ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారి మీ కర్తాల దండతో ఒక్కసారి చప్పట్లతో సన్మానించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైడ్ 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 సార్ అయ్యో అయ్యో కాలుతుంది సార్ ఫ్లాష్ కొంచెం సైడ్ కొనండి. Now retired persons, retired Superintendent Kumaraswamy garu and Rangarao garu, Raj Reddy garu and Ramulu garu and Lakshman garu
చంద్రమోహన్ అనేవాడిని వారు నేను. ఈరోజు చంద్రమోహన్ బాగా డైట్ రామస్వామి గారు. యా దండలు వేసుకోవాలి. మరి పదవి పడిన మా డి గారు జగదీష్ సింగ్ గారు మరి సన్మానిస్తున్నారు. రిటైర్డ్ నారాయణ గారు. మా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అధ్యక్షుల వారైనటువంటి మరి వెంకటి గారు, అలాగే రాములు గారు సీనియర్ అసిస్టెంట్ గారు, అలాగే గంగారాం గారు అండ్ హెడ్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ గారు సన్మానిస్తున్నారు. రవీందర్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ మాధవ్పూర్ మంత్రి. ఓకే సార్. నేను కూడా దిగుతాను, తర్వాత దిగుతాను. నారాయణ టోపీ తీయించి టోపీ లేకుండా దిగుతానని చూస్తున్నాను. లక్ష్మణ్ గారు, శ్రీ రంగారావు గారు సూపరింటెండెంట్ గారు రిటైర్డ్. యా సార్ అందరూ ఉండండి. ఇటువంటి సార్ ఏంటిదిరా ఓకే ప్రోగ్రామ్ మీద ఇంటికి రావటం అయిపోయి ఎందుకు వెంకటయ్య గారు మరి లీడర్ ఆఫ్ ది ఫోర్త్ క్లాస్ వెంకటయ్య గారు, దాసరి వెంకటయ్య గారు ఇప్పుడు రిటైర్డ్ సన్మానిస్తున్నారు. ఒకసారి చెప్పట్లతో వాళ్ళు ఇలాంటి కార్యక్రమం పాపం వాళ్ళు లీడర్షిప్ ఎన్నో చేశారు, అనుభవించారు. రాములు గారు సీనియర్ అసిస్టెంట్ రిటైర్ సన్మానిస్తున్నారు. అండ్ బీసీ వెల్ఫేర్ చైర్మన్ గారు, బీసీసీఎల్ చైర్మన్ గారు, ఈ కాంట్రాక్టర్ ప్లీజ్ సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు సైడ్ రండి. సో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ రాజయ్య గారు సన్మానిస్తున్నారు. వారు రిటైర్ అయినప్పుడు దాదాపు వెరీ గుడ్ ఫిట్నెస్. ఫిట్నెస్ రహస్యంగా అడగాలి. వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ కడలి వేణు మరటి పోగోమా, మమత నీవేసుమా. ప్రేమ
గగనతో వలసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ సైడ్ థ్యాంక్ యూ దేవేందర్ అండ్ అపర్ణ శర్మ. ఎల్ఐసి కనకయ్య గారు సన్మానిస్తున్నారు. ఒకసారి కరతాళ ధ్వనులతో హాల్ అంతా కూడా కాస్త చల్లబడిపోయి ఒకసారి వేడెక్కించాలి మన హాల్. ఫ్రంట్గానే బాగా సుధాకర్. మరి యొక్క అతిథి ఇక్కడ మన రవలి ఆర్ట్స్ అధినేత గారైనటువంటి చారి గారు ఇప్పుడు, ఎందుకంటే వారు కూడా కళాఖండాలను మరి ఎన్నో శిలాఫలకాలను చిత్రీకరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి రవలి ఆర్ట్స్ చారి గారు. మరి మన కళాకారుని నారాయణ గారు వారు కూడా చిత్రకళాకారుడు కాబట్టి ధన్యవాదాలు. దయచేసి బంధుమిత్రులు అన్యత భావించద్దు. ఇప్పుడు బంధువర్గం వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అండ్ టుడేస్ మా సూపరింటెండెంట్ ఆఫ్ సర్కిల్ మిస్టర్ రఘు గారు ఇప్పుడు వారి బృందంతో సన్మానిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ రఘు గారు, సూపరింటెండెంట్ అండ్ శ్రీనివాస్. సో కళాకారుల బృందం ఫోటోలు దిగుతున్నారు. రవలి ఆర్ట్స్ అధినేత గారు చారి గారు అండ్ మన కళాకారుడు చిత్రకళాకారుడు నారాయణ గారు అండ్ వనజ గారు. సో వాటి తర్వాత మరి ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో దాదాపుగా 1 month నుండి ప్లానింగ్తో దీన్ని సక్సెస్ చేసినటువంటి మా సర్కిల్ ఆఫ్ సూపరింటెండెంట్ రఘు గారు అండ్ వారి బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. సో మా చిత్రకార ఆర్ట్ మిత్రులు శ్రీనివాస్ గారిని వచ్చి సో రఘు గారు మరి సన్మానిస్తున్నారు. ఇందాకే చెప్పాను ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు రఘు గారే, సర్కిల్ ఆఫీస్ సూపరింటెండెంట్. ఒక్కసారి మీ కర్తవ్యాలతో వారికి మన ధన్యవాదాలు తెలుపుదాం రఘు గారికి. అలాగే శ్రీనివాస్ గారు సీనియర్ అసిస్టెంట్ గారు సన్మానిస్తున్నాం.
అసిస్టెంట్ ఇంజనీర్ రాజమౌళి గారు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ఎండి వేములవాడ గారు సన్మానిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. వారి మిత్రులు ఇప్పుడు శ్రీనివాస్ గారు చిత్రకార సన్మానిస్తున్నారు. అలాగే ది శివరాజు అండ్ ఫ్యామిలీ అండ్ జి రామచందర్ ఎల్ఐసి అండ్ ఫ్యామిలీ కొత్తపల్లి. ఓకే, వెల్కమ్ సార్. డి శివరాజు గారు అండ్ ఫ్యామిలీ అండ్ జి రామచందర్ గారు ఎల్ఐసి అండ్ ఫ్యామిలీ. సో ప్లీజ్ go ahead with one song. శ్రీనివాస్ గారు ఫిజికల్ డైరెక్టర్, నారాయణ గారి వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి పెద్దనాన్న. సైడ్కి వెళ్ళి నీకు
ముంగడికి ఓకే నువ్వు ఇక ముందుకు ఒక నీ తలకాయ అడ్డం అవుతుంది అసలు ఫ్రేమ్లో కూర్చుంటుంది తలకాయ ఇడికెళ్ళది అంత ముందుకు ఓకే మరి నాకు ఇక్కడ ముంగడ ఏం చూడాలి ఇక వాడైతే మాట్లాడతాను లేదు వెనకకే చెయ్యి మళ్ళీ ఓకే రైట్ నువ్వు ఇక ముందుకు పోకు ఏ ఊరికే అలాగే శ్రీ అండ్ శ్రీమతి పేరుమల నారాయణ గారిని అలాగే వనజ గారిని సన్మానించడానికి మా గురువు గారు అయినటువంటి డిప్యూటీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇంజనీర్ గారు లయన్ ఉదయ్ భాస్కర్ సార్ వచ్చారండి. మరి వారికి ఇదే మా స్వాగత సుమాంజలి తెలుపుకుంటాం. అలాగే శ్రీమతి అండ్ శ్రీ పేరుమల నారాయణ గారిని అలాగే వనజ గారిని కూడా సన్మానిస్తున్నారు మా గురువు గారు శ్రీ లయన్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్ సార్. అలాగే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళని ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నారు సార్. ఓకేనా సంత
థ్యాంక్ యూ అపర్ణ శర్మ అండ్ నౌ శ్రీ బి సుధాకర్ గారు బ్యాంక్ మేనేజర్ విత్ ఫ్యామిలీ మరి నారాయణ గారిని ఓకే బి సుదర్శన్ గారు బ్యాంక్ మేనేజర్ విత్ హిస్ ఫ్యామిలీ మరి నారాయణ గారిని వనజ గారిని సన్మానిస్తున్నారు. ఒకసారి కర్తలతో ఒకసారి గట్టిగా చప్పట్లు. అయ్యో 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 తల సగం తలస్తుంది ఇలా ప్రతిసారి కూర్చోవేడు అడ్డం అండి నాకు మరి ఈ కుర్చీ కరెక్ట్లేదు కుర్చీ మరి మీ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో మనవలు మనవరాళ్ళతో మరి కలకాలం నిండా నూరేళ్ళు వర్ధిల్లండి. విష్ యు ఆల్ ది బెస్ట్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో హెడ్.
ఫోటో తీయాలి. దగ్గరకు ఓకే, దగ్గరకు బాగా దగ్గరకు పోతుంది. నాకు ఈడే పోతుంది. అందరు చూడండి. ఓకే, చూడండి బేబీ బేబీ నానే ఇక్కడ అందరు చూడండి, అందరు చూడండి. మరి బంధువర్గం తర్వాత మా మిత్రుడు సివిల్ కాంట్రాక్టర్, సీనియర్ మోస్ట్ సివిల్ కాంట్రాక్టర్, మరి సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుల వారు శ్రీ చందుపట్ల నరోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు సన్మానిస్తారు. నారాయణ గారిని అండ్ వంజానారాయణ గారిని. ప్లీజ్ నరోత్తమ్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారిని వారి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. आज चांदनी की नगरी में
Thank you, Dr. Sharma, giving a beautiful, melody, excellent Hindi. అదే ఇటు చూడు. రైట్ Well done, Dr. Sharma. Thank you. Okay, go to now, please. Give me a big loud claps. ఇటు చూడు. सांसों में लिखता है इश्क कोई आंखों में दिखता है मेरे दिल को तुझा से जुदाई मेरा इश्क सोफिया मेरा इश्क सोफिया मेरा इश्क सोफिया तेरे वास्ते मेरा इश्क सोफिया मेरा